ఫ్రెండ్స్ నమస్తే. ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, పాత సంవత్సరం 2025 పాత సంవత్సరంగా అయిపోబోతుంది. ఒక్క 2 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. సో, ముందుగా మీ అందరికీ విశ్రీ మీడియా ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. రామ్ గోపాల్ వర్మ గారన్నట్టు గుడ్ మార్నింగ్ అని నువ్వు అన్నంత మాత్రాన నాకు గుడ్ లేదు. ఓన్లీ మార్నింగే ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ అన్నంత మాత్రాన నాకు హ్యాపీ లేదు. ఒక్క న్యూ ఇయర్ మాత్రమే ఉంది అని నువ్వు అంటే నేను చేసేదేం లేదు. కానీ ఫ్రెండ్స్, నేనన్నంత మాత్రాన నీకు హ్యాపీ న్యూ ఇయర్ రాకపోవచ్చు. కానీ నువ్వు నీ న్యూ ఇయర్ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే మాత్రం 100కి 100 అది హ్యాపీగానే ఉంటుంది. అది హ్యాపీగా ఉండేలా చూసుకునే రెస్పాన్సిబిలిటీ నీకే ఉంది. కాబట్టి మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. హ్యాపీగా ఉండాలి. కొత్త సంవత్సరం చాలా హ్యాపీగా జరగాలని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్, ఒక్కసారి 2025 గురించి మాట్లాడుకుందాం. అంటే 2000 సంవత్సరం తర్వాత వచ్చిన నవ శతాబ్దంలో ఒక 25 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే ఒక సిల్వర్ జూబ్లీ అయిపోయింది. ఒక కొత్త శతాబ్దం వచ్చి అందులో ఒక సిల్వర్ జూబ్లీ అయిపోయింది. మరి ఏం సాధించాం? సరే, 2000 నుంచి 2025కు పక్కకు పెడితే 2020 నుంచి 2025 ఒక 5 ఇయర్స్‌లో మనం ఏం సాధించామని ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. ఈ 5 ఏళ్ళు అత్యంత అంటే మనకనే కాదు, ప్రపంచం అంతా కూడా ఒక రకంగా క్షోభ అనుభవించిందనే చెప్పాలి. 2020లో కరోనా అనే ఒక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరినీ వణికించి వేసింది. జీవితం మీద, ప్రాణం మీద అసలు చెలగాటాలాడింది అని అనడంలో అతిశయోక్తి లేదు. సో, ఆర్థికంగా ఎంతోమందిని, ఆరోగ్యంగా ఎంతోమందిని కుంగతీసింది 2020 కరోనా. అదే 2021లో కూడా సెకండ్ వేవ్ రావడం మనకు తెలుసు. మరి ఆ 2 సంవత్సరాలు వచ్చినటువంటి ఆ కరోనా మహమ్మారి ఎఫెక్ట్ ఆ తర్వాత 2022, 2023 మీద కూడా ఉంది. అది మరి 2024, 2025కి వచ్చేసరికి కొంత ఆ ఎఫెక్ట్ తగ్గిన ఆర్థిక పరిపక్వత రావడం కోసం మనిషికి అంతగా సహకరించలే అనే చెప్పాల. ఒక పాస్ మార్కులైతే వచ్చినాయంటే ఓకే. కానీ ఒక మంచి ఉన్నత స్థితికైతే మనం వెళ్ళలేదు. సో, పాస్ మార్కులైతే 2024 అండ్ 2025లో మనకొచ్చాయి. మరి 2026 ఏంటి? వాట్ నెక్స్ట్? ఏంటి మన టార్గెట్ అనంటే 2025 నుంచి 2020 వరకు మనం సాధించిన లక్ష్యం మొత్తం లెక్కేస్తే ఎంతైతుందో అంతకి మళ్ళీ ఒక అంటే అత్యధికంగా, అంటే దానికి మనం అనుకుంటే 10 టైమ్స్ అధికంగా ఈ 5 ఇయర్స్‌లో మనం అచీవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్క మాట నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఎప్పుడైనా ఏదైనా సాధించాలంటే దానికి ఒక పర్ఫెక్ట్ లక్ష్యం, ఒక గోల్, ఒక విధి విధానం ఉండాల. యుద్ధంలో గెలవాలి అంటే సైన్యం కన్నా ముందు వ్యూహం ఉండాల. సైన్యం వేల మంది, 30,000 మంది ఉన్న సైన్యాన్ని అలెగ్జాండర్ 3,000 మంది ఉన్న సైన్యంతో వచ్చి యుద్ధం గెలిచాడు అంటే బికాజ్ ఆఫ్ అతని దగ్గర ఉన్న వ్యూహం. చిన్న సీక్రెట్ ఏం లేదు. దాన్ని కూడా నేను మీకు ఓపెన్‌గా చెప్తా. ఒక రాజ్యంలో 30,000 మంది సైన్యం ఉన్న రాజ్యంలోకి అలెగ్జాండర్ ప్రవేశించే ముందు ఆ రాజ్యానికి ఉన్న ఏకైక ఒక బ్రిడ్జి, ఒక మార్గాన్ని లోపలికెళ్ళిన తర్వాత దాన్ని కూలగొట్టేసి 3,000 మంది సైన్యానికి చెప్పాడు. మిత్రులారా, ఈ బ్రిడ్జి ద్వారానే మనం బయటపడాలి. మరి ఈ బ్రిడ్జి మనం ఇప్పుడు కూల్చేసాం. మనం వాళ్ళ రాజ్యంలోకి వచ్చేసాం. ఈ 30,000 మంది మీద మనం విజయం సాధిస్తేనే మనం మరి అవతలొడ్డుకెళ్తాం. లేకపోతే మనం వెళ్ళం. అంటే మన ప్రాణాలు మనకు దక్కాలి అంటే మనం విజయం సాధించాలి అని వాళ్ళకి చెప్పి, ఒక్కొక్కరికి 100 మంది లక్ష్యం. మనం అందరం 1000 మందితో సమానం మీరు. ఇక్కడున్న మీరు ఒక్కొక్కరు ఒక 100 మందిని చంపేయాలి. అప్పుడే మనం యుద్ధం గెలుస్తామని చెప్పాడు. సో, ఆ మాటలు విన్న ప్రతి ఒక్క సైన్యం వాళ్ళ యొక్క సర్వశక్తులొడ్డి పనిచేసింది. అలాగే అలెగ్జాండర్ అనేక యుద్ధాల్లో విశ్వ విజేతగా నిలబడ్డాడు. మరి ఈ చరిత్ర మనకు తెలుసు. మరి మన జీవితంలో మనం విశ్వ విజేతగా ఎందుకు నిలబడలేకపోతున్నాం అనంటే, ప్రధానంగా నేను ఈరోజు మార్కెటింగ్ మిత్రుల గురించి మాట్లాడదలుచుకున్నా. నేను ఒక మార్కెటింగ్ కోచ్‌ని. కాబట్టి మార్కెటింగ్ మిత్రులకి ప్రధానంగా నేను ఒక 4 విషయాలు చెప్పదలుచుకున్నా. గతం గతః 2025 వరకు ఏదో జరిగింది, జరిగిపోయింది, అయిపోయింది. మరి 2026 నుంచి 2030 వరకు ఒక 5 సంవత్సరాలు ఒక నిర్విరామమైనటువంటి కృషితో సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తే ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఫ్రెండ్స్, ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏమీ కొత్తగా ఏమీ లేదు.
ఒకే మనం మైండ్ సెట్‌ని మార్చుకోవాలి. మన మైండ్‌లో ఉన్నటువంటి నెగెటివ్ ఫీలింగ్స్‌ని తీసివేయాలి. చాలా హ్యాపీ మూడ్‌లో ఉదయం 7 గంటల నుంచి మొదలుపెడితే పిల్లలు ఈరోజు ప్రతి ఇంట్లో పిల్లలున్నారు. 7 గంటలకల్లా బడికెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళతో పాటు మనం గూడా 7 గంటలకి గడప దాటి బయటకొచ్చేస్తే రాత్రి 10 వరకు మార్కెట్‌లో ఉండాలా మార్కెటింగ్ పర్సన్. పబ్లిక్‌తో ఉండాలా, ఫ్రెండ్స్‌తో ఉండాలా, ఫ్యామిలీస్‌తో ఉండాలా. నువ్వు ఏడికైనా పో, పెళ్ళికి పో, ఫంక్షన్ పో, ఏడికైనా పో. ఎనీ టైమ్ పబ్లిక్‌లోనే ఉండాలా. మరి అలాంటిది ఇంట్లోనే 4 గోడల మధ్యలో కూర్చొని మొబైల్‌కి అడిక్ట్ అయ్యి, టీవీకి అడిక్ట్ అయ్యి ఇలా తిప్పుకుంటూ పోతే ఏల్లో ఉన్నటువంటి గీతలు అరిగిపోతాయి తప్ప, ఫోన్ పాడైపోతది తప్ప మనకేమి రాదు. మరి ఇలాంటి మన మార్కెటింగ్‌లో ఉన్నటువంటి మన మిత్రులు తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ 7 నుంచి నైట్ 10:00 వరకు నిర్విరామమైనటువంటి కృషి మనం చేయాల్సిందే. రోజుకు 12 గంటలు తగ్గకుండా మనం పని చేయాల్సిందే. సో, ఇలా మనం ఒక లక్ష్యం పెట్టుకొని పనిలో గనక ఉంటే విజయం సాధిస్తాం. ఒక ప్లేయర్, ఒక క్రీడాకారుడు విజయం సాధించాలంటే, ఉన్నత శిఖరాలు ఎక్కాలంటే తనకొక శిక్షకుడు, ఒక కోచ్ అవసరం. కోచ్ లేకుండా ఏ క్రీడాకారుడు పతకాలు సాధించలేదు. మరి సాధించలేడు. అలాగే లైఫ్‌లో కూడా విజయం సాధించాలంటే ఒక లైఫ్ కోచ్ అవసరం. ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ అందరికి చెప్తున్నా. మీరు నాకన్నీ తెలుసు అనుకోవడం పొరపాటు. సో, ఒకటి తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత అనేది జగమెరిగినటువంటి సత్యం. ఇది మనం తెలుసుకోవాలి. గురువింద నలుపెరగదు అన్నట్టుగా మనం ఏమి ఎరగకుండా ఉంటే అది మనకి ప్రమాదం. కాబట్టి మనకెంత తెలివున్నా, ఎంత పరిజ్ఞానం ఉన్నా ఒక కోచ్ అనేవాళ్ళుంటే మనం ఆ యొక్క విధానం వేరే ఉంటది. కాబట్టి ఒక మంచి కోచ్‌ని మీరు నిర్ణయం తీసుకొని, ఒక మంచి కోచ్ సారథ్యంలో, ఒక మంచి టీమ్ సారథ్యంతో మీరు ముందుకెళ్ళాలి. మార్కెటింగ్‌లో విజయం సాధించాలి. మార్కెటింగ్ పర్సన్‌కి ఉన్న ఏకైక అడ్డంకి కంపెనీలు గాదు, పబ్లిక్ గాదు, మార్కెట్ కాదు. నిజానికి మార్కెటింగ్ పర్సన్ విజయం సాధించాలి అంటే, ఒక విజయం సాధించలేకపోవడానికి ఒక మగవాడి విజయం వెనుక ఒక లేడీ ఉన్నట్టు, ఒక లేడీ విజయం వెనుక ఒక జెంట్ కూడా ఉన్నట్టు, మరి మార్కెటింగ్ పర్సన్ విజయం వెనుక ఎవరున్నారు అనంటే, ఆ రెండో పర్సనే. ఫ్యామిలీలో ఈరోజు ఒక జెంట్ మార్కెట్‌లో ఉంటే, తనకి ఇంట్లో సపోర్ట్ చేయాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఫ్యామిలీ. తను సహకరించకపోతే తను ఏమి చేయలేడు. మీరేదైనా అడగండి, చేయాలి. మీరు వస్తే ఓకే. అంటే మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మీ డిమాండ్స్ చెప్పండి. అవి చేస్తే ఓకే. చేయకపోతే డబుల్ ఓకే అనేలాగా ఉండాలి తప్ప 100/100% నేనిది చెప్తున్నా, ఇది కావాల్సిందే అని మీరు ఒక మార్కెటింగ్ పర్సన్‌కి మీరు గెట్టు పెడితే అది సాధ్యం కాదు. అక్కడే ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. మార్కెటింగ్ పర్సన్ ఫెయిల్యూర్ అయ్యేది ఇక్కడే. ఏ పని చేయాలా? ఎటు పోవాలా? ఏం చేయాలో అర్థం గాని పరిస్థితి. మార్కెట్‌లో ఫ్రెండ్స్ ఇయాల చానా ఒడిదుడుకులుంటున్నాయి. రకరకాల పర్సన్స్‌తో హ్యాండిల్ చేయాల్సిన విధానం వస్తుంది. ఒకానొక సందర్భంలో కోపం, ఆవేశం, పగలు, ప్రతీకారాలు, గొడవలు, డబ్బులు ఇచ్చుడు, పుచ్చుకోవడం ఇలాంటి వందల సమస్యలు మార్కెట్‌లో ఉన్నాయి. వీటికి తోడు మీరు కొన్ని సమస్యలు సృష్టిస్తే అవి ఇంకా తీవ్రతరమవుతాయి. ఇంట్లో మనశ్శాంతి, ప్రశాంతత ఉండేలాగా ఒక మార్కెటింగ్ పర్సన్‌కి మంచి వాతావరణాన్ని ఇంట్లో కల్పించే బాధ్యత మీ మీదుంది అని ఈ సందర్భంగా నేను మీకు కూడా తెలియజేస్తున్నా. అది లేడీకి జెంట్ కావచ్చు, జెంట్‌కి లేడీ కావచ్చు. మీరొక మనశ్శాంతితో కూడినటువంటి వాతావరణాన్ని, ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇయ్యాల్సిన అవసరం, బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది. ఎందుకంటే తన బాధ్యత తన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం తను పనిచేస్తున్నాడు కాబట్టి. కాబట్టి ఫ్రెండ్స్, లాస్ట్‌గా, లాస్ట్ అండ్ ఫైనల్, ఒక మార్కెటింగ్ పర్సన్ 2026 సందర్భంగా నేను చెప్తున్న 3 విషయాల్లో మీలో గనక కరెక్ట్‌గా గనక మీ 3 విషయాల్ని పాటిస్తే మిమ్మల్ని మించిన విజేత లేడు. ఈ 2025 నుంచి 2030 మధ్యలో మీరు ఏదో ఒక రోజు కోటీశ్వరుడిగా అవుతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ 3 విషయాల్ని పాటించండి. నంబర్ 1, నిజాయితీ. మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీ ఉండేలా చూడండి. మీకు ఒక రూ. 100 సంపాదిస్తున్నారు ఒక కస్టమర్ నుంచి అంటే, మీకన్నా 100 రెట్లు మీరు తీసుకొచ్చిన కస్టమర్‌కి లాభం వచ్చేలా మీరు చూడాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు. మీరు రూ. 100 లాభం పొందితే మీకన్నా 100 రెట్లు మీ కస్టమర్‌కి లాభం రావాలి. అలాగే మీ యొక్క ప్రొడక్ట్ ఉండాలి. అలాగే మీరు చేసే పనుండాలి. అలాగే మీరు చేసే విధానం కూడా ఉండాలి. మీ స్వార్థం కోసం, మీ లాభం కోసం కస్టమర్‌కి అన్యాయం చేయాలని చూస్తే ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు విజయం సాధిస్తారేమో కానీ శాశ్వతంగా ఈ ప్రజలకి, సమాజానికి, మార్కెట్‌కు మీరు దూరం అయిపోతారు. కాబట్టి నిజాయితీ అత్యంత ముఖ్యమైనది. నంబర్ 2, రెండో విషయం, మాట, విధానం. మాట అండ్ ప్రవర్తన. నీ మాట విధానం, నీ ప్రవర్తన విధానం ఈ 2 కూడా చాలా బాగుండాలి. నీ మాట ఎంతకి మంచిగా ఉండాలి.
నీ మాట తూటా కన్నా పవర్ఫుల్. కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు అవసరమైన మేరకు తప్ప అనవసరమైనవి మాట్లాడకూడదు. ఎంత వీలైతే అంత ఓపిక, సహనం ఉండాలి మార్కెట్‌లో. సో, ఓపిక, సహనంతో మార్కెట్‌లో ఉంటూ, మాట పొదుపుగా మాట్లాడుతూ, ఎక్కువగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. నీ ప్రవర్తన కూడా ఎంతకి చానా ఒబీడియంట్‌గా ఉండాలి. మంచిగా ఉండాలి. ప్రవర్తన విధానం, ఈ మాట విధానం ఈ 2 చెడ్డగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక రోజు తప్పనిసరి ఈ సమాజం నుంచి మీకు బుద్ధి చెబుతుంది. ఈ సమాజమే మీకు బుద్ధి చెబుతుంది. మీ యొక్క ప్రవర్తన మంచిగా లేకపోతే నష్టాన్ని ఎదుర్కోవాల్సొస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక పోతే ఫైనల్‌గా నంబర్ 3 ఇది ఫైటింగ్ యాటిట్యూడ్. యుద్ధంలో ఎన్ని సార్లు ఓడిపోయినా, 100 సార్లు ఓడిపోయినా, 101 కూడా మీరు మళ్ళీ లేసి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓటమిని ఎన్నడూ ఒప్పుకోకూడదు. సో, ఓటమిని ఒప్పుకునేవాడు మార్కెటింగ్ రంగంలో పనికిరాడు. మార్కెటింగ్ అంటేనే రిజెక్షన్ ఉంటుంది. అంటే మీరు పోయిన 100 మందిలో 99 మంది మిమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చు. అయినా మీరు తట్టుకోగలగాలి మార్కెట్‌ని. అంటే మీరు రిజెక్షన్‌ని తట్టుకోవాలి, నెగెటివ్స్‌ని తట్టుకోవాలి, మీరు ఓపికతో ఉండాలి. ఎంతటికి యుద్ధం చేయడానికే సిద్ధంగా ఉండాలి తప్ప, వాళ్ళొద్దన్నారు, వీళ్ళొద్దన్నారు, వీళ్ళొద్దన్నారు, ఇక నాకొద్దని చెప్పి తట్టబుట్ట ఆడ పడేస్తే ఈ మార్కెటింగ్ రంగంలో నువ్వు సక్సెస్ కాలేవు. కాబట్టి నువ్వు ఎంచుకునే ముందే, నీ ఏ రంగాన్నైతే ఎంచుకుంటున్నావో, ఏదైతే ప్లాట్‌ఫార్మ్‌ని ఎంచుకుంటున్నావో, ఎంచుకునే ముందే 1కి 100 సార్లు జాగ్రత్త వహించు. ఎంచుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకు. దాన్ని పట్టుకొని ముందుకే ఎళ్ళు. పోరాటాన్ని కొనసాగిస్తూ ఉండు. యుద్ధమే నీ లక్ష్యం. గెలిపే విజయమో వీరస్వర్గమో అన్నట్టే పనిచేయాలి. సో, ఈ 3 విషయాలు ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్ గుర్తుపెట్టుకుంటాడని. నంబర్ 1 నిజాయితీ. నంబర్ 2 మాట అండ్ ప్రవర్తన. నంబర్ 3 ఫైటింగ్ నేచర్. యుద్ధం నైపుణ్యం. ఈ 3 గనక మీ దగ్గర ఉంటే ఈ 2026 నుంచి 2030 వరకు మీరే విశ్వ విజేతలు. కాబట్టి ఫ్రెండ్స్, ఒక మంచి కోచ్‌తో మీరు ముందుకెళ్ళి ఈ ఈ విజయం సాధించాలని హ్యాపీ న్యూ ఇయర్. 2026 నుంచి మీ జీవితం మారబోతుంది. మంచి రోజులు రాబోతున్నాయి. ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఒక మంచి రోజులు రాబోతున్నాయి. అందులో మన తెలంగాణకి రాబోతున్నాయి, మన ఖమ్మానికి రాబోతున్నాయి, మన ఇంటికి కూడా రాబోతున్నాయి మంచి రోజులని మీ అందరికి తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.